లక్షలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టించారు కానీ చుక్క నీరు పారలేదు, ఎకరం పొలం తడవలేదు. ఇంజనీరింగ్ అధికారుల ప్లానింగ్ లోపమే ఇందుకు కారణం. ప్రజల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరైంది. ఆయుకట్టు భూములు బీళ్లుగా మారిపోయాయి. ఖమ్మం జిల్లాలో నిరుపయోగంగా మారిన పంగిడి ప్రాజెక్టుపై V6 స్పెషల్ రిపోర్ట్. కల్లూరు మండలం లక్ష్మీపురం అడవుల్లో వరద నీటి ప్రవాహం ఆధారంగా 1999లో 10 మీటర్ల ఎత్తులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంగిడి ప్రాజెక్టును నిర్మించారు. కొత్త బోడమేలికి చెందిన గిరిజన రైతులకు చెందిన 750 ఎకరాల బీడు భూమి సాగులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. కానీ వర్షాకాలంలోనే ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ అధికారుల అవగాహన లోపమే ఇందుకు కారణం. కల్లూరు అడవుల్లో 300 ఎకరాల విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండే విధంగా ఈ ప్రాజెక్టు అంచనాలు డిజైన్ చేశారు. అందులో కొంత భాగం భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండగా కేవలం 100 ఎకరాలు మాత్రమే సిక్కం భూమిగా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ చెరువు 1,20,00,000 పెట్టి శాంక్షన్ అయినా సరైన రైతులకు ఉపయోగం లేకుండా అయిపోయింది. పడ్డట్టు వర్షం పడ్డట్టు చుక్క నీరు అలుగు ద్వారా వెళ్ళిపోతుంది. అసలు ఈ చెరువులో స్టోరేజ్ అనేది లేకుండా అయిపోయింది. అలుగు ఎత్తు పెంచడం కానివ్వండి, చెరువు కట్ట ఎత్తు పెంచడం కానివ్వండి, తూము రిపేర్ చేయడం కానివ్వండి, మళ్ళీ ఈ వర్షపు నీరు ఈ చెరువు యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కట్ట లోపల నీరు నిల్వ ఉండేందుకు 4.5 మీటర్ల ఎత్తులో అలుగును నిర్మించారు. నిర్మాణ దశలో టెక్నికల్ ఫాల్ట్స్ తో 370 ఎకరాల్లో సాగవుతుందని చెప్పగా 70 ఎకరాలకే పరిమితమైంది. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండే విధంగా సేకరించిన భూమి ప్రాజెక్టు కట్ట పైభాగానికి ఈక్వల్ గా ఉంది. అలుగు ఎత్తును పెంచకుండా సమాంతరంగా నిర్మించారు. దాంతో వరద నీరు ప్రాజెక్టులో నిల్వ ఉండట్లేదు, అలుగు ద్వారా బయటకు వెళ్తోంది. అప్పటి ఇంజనీరింగ్ అధికారుల అవగాహన లోపంతో ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. గిరిజన రైతులకు మేలు చేసేందుకు 15 ఏళ్ల క్రితం నిర్మించిన పంగిడి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసలు ఇప్పుడు చెరువు కంటే కింద అలుగు లెవెల్ కింద చాలా తక్కువగా ఉంది. అలుగు నిర్మాణం ఎక్కువ పెంచేసి ఒక తూము నీళ్లు సరిగా అందట్లేదు. ఇప్పటికి కూడా ఆ కాలువలు ఇవన్నీ రిపేర్ చేపిస్తామన్నారు. ఇంకా కాలువ పనులు కూడా సరిగా అవ్వలేదు. ఇది 16 సంవత్సరాలు అయిందండి చెరువు అయ్యి. ఇది దేనికి ఉపయోగపట్టల్లా. కనీసం 300 ఎకరం సాగు ఉంది. కానీ మా సాగునీళ్ళకు కూడా పొలాలకు మెట్టకి మందు కొట్టుకోవడానికి కూడా సరిపోవట్లా. ఫారెస్ట్ నుంచి బొచ్చెడు వరద వస్తుంది. ఆ వరద కూడా స్టోరేజీ కావడానికి అలుగు డౌను బాగా పూర్తిగా. ఆ అలుగు పెంచితే ఫారెస్ట్లోకి పోతుందనే సాటు మీద అలుగు పెంచలా. ప్రాజెక్టు సిక్కం భూమిలో పేరుకుపోయిన పూడిక, మడి దిబ్బలను, కట్ట ఎత్తును 10 నుంచి 20 మీటర్ల వరకు పెంచాలి. అలుగు కట్టను 4.5 నుంచి 10 మీటర్ల ఎత్తుకు పెంచాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు సాగులోకొస్తోంది. మిషన్ కాకతీయ పథకం కింద 28 లక్షల రూపాయల్ని ఈ ప్రాజెక్టు కేటాయించారు. ఈ నిధులు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఏమాత్రం సరిపోవు. అరకొరగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు కూడా అలాగే నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిధులు ఇస్తే తప్ప పంగిడి ప్రాజెక్టు చెరువు బాగుపడే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.